పహల్గాం దాడి ఎలాంటిదండి? వాడు వెరీ సెంట్రిక్ గా మతం పేరు అడిగి ప్యాంట్లు ఇప్పించి ఫలానా ఆపరేషన్ అయిందో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ పేరు ఏమైనా ముస్లిం పేరు చెప్పినా చెక్ చేసుకొని కల్మా చదవమని చెప్పి, చదవలేకపోతే అప్పుడు నిర్ధారించుకొని గుండెల మీద బూటుకాళ్ళు పెట్టి పాయింట్ బ్లాంక్ రోజు నుంచి కాల్చి చంపితే వాళ్ళు మిలిటెంట్లా, టెర్రరిస్టులు కాదా? మీ జ్ఞానం అంతా కాకెత్తికి పోయిందా? బీబీసీ జ్ఞానం ఏమన్నా? ఉద్దేశపూర్వకంగా భారతదేశాన్ని బీలిటిల్ చేసే ఇలాంటి దుర్మార్గపు కథనాలని మేము అంగీకరించలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మండిపడింది. భారత ప్రభుత్వం వాళ్ళ డిసెంట్ ని వాళ్ళకి పంపించింది కూడా. బీబీసీ కథనాల మీద విదేశాంగ శాఖ లేఖ రాసింది, వాళ్ళకి పంపించింది. ఇంగ్లాండ్ హైకమిషన్ కూడా పంపించింది. ఇంకా ఎక్కువ చేస్తే కనుక బీబీసీని నిషేధించవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్కి చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్ ని వాళ్ళు విషం చిమ్మటము, పొగలు చిమ్మటము, లావా చిమ్మటం, వాట్నాట్ ఎగురుతుంది. అవన్నీ చేసినందుకు వాటిని నిషేధించాలి ఇప్పటికే. అలాగే పాకిస్తానీ క్రికెట్ ఒక ఆయన షోయబ్ అఖ్తర్, ఆయన యూట్యూబ్ ఛానల్లో కూడా మన మీద విషం తెలియదు.